దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల నాటబడినకై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేరుదంతయు సఫలమగును అని మీ వాక్యం శ్రమిస్తాను. కనుక మీ వాక్యాన్ని ధ్యానించే ప్రతి సమయంలో ఏదో ఒక విషయాన్ని నేర్చుకొని దాన్ని మా జీవితానికి అన్వయించుకున్నట్టుకు కృపదయించేది. ఈ రాత్రి మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటాం. హిడెన్ థింగ్స్ ఇన్ సెకండ్ థీఫ్ అంటే సిలువలో యేసుక్రీస్తుతో పాటు వేలాడి వేయబడిన ఆ ఇద్దరు దొంగల్లో రెండవ దొంగలో నుండి కొన్ని దాగి ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోబోతున్నాం పిల్లలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుకుందాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని. అందుకాయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చాలు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇద్దరు బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభువుతో కూడా కనబడతా ఉన్నారు. వారిలో రెండో వ్యక్తిని గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 40వ వచనం చదివితే, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవు. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. ఇక్కడ ఈ రెండవ బందిపోటు దొంగల గురించి ఆలోచన చేసినప్పుడు, he has a hidden sight. From that sight he could see who is Jesus. ఈ దొంగలో ఒక అంతర్దృష్టి అనేటువంటిది మనకు కనబడుతుంది. ఆ అంతర్దృష్టితో యేసుక్రీస్తు ఎవరో అనేది చూడగలిగాడు. పిల్లలు. అందుకే ఏమంటున్నాడు అని అంటే, ఆ 42వ వచనంలో, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, లేక నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే ఇతను యేసుక్రీస్తులో ఒక రాజ్యాన్ని, ఒక రాజును చూడగలుగుతూ ఉన్నాడు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. రాజు అనగానే రాజుకు సువర్ణ కిరీటం అనేటువంటిది ఉండాలి. కానీ యేసుక్రీస్తుకి ఏ కిరీటం ఉంది? ముళ్ళ కిరీటం ఉంది. రాజు అనగానే రాజవస్త్రాలు ధరించుకున్నటువంటి వాడిగా ఉండాలి. కానీ యేసుక్రీస్తుకి ఒక చిన్న వస్త్రం తప్ప ఒంటి మీద వస్త్రం అనేటువంటిది కనబడట్లేదు. అప్పటికే సైనికులు ఔటర్ క్లాత్ అంటే ఆయన ధరించి ఉన్నటువంటి పై వస్త్రాన్ని
చీటీలు వేసుకుని పంచుకున్నాడు. రాజవస్త్రం లేదు. రాజు అనగానే సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండాలి. కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు? సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం యేసుక్రీస్తును రాజుగా చెప్పేదానికి అవకాశం అనేది లేదు. రాజుగా చూచేదానికి అవకాశం అనేది లేదు. అయినప్పటికీ సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తులో ఈ బందిపోటు దొంగ ఒక రాజును చూస్తా ఉన్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువుని మనం సరైన విధానంలో అర్థం చేసుకోలేకపోతే ఆయన్ని సరైన విధానంలో వెంబడించలేము, విశ్వసించలేము. మరి జ్ఞానుల గురించి కూడా బైబిల్లో మనం గమనించినప్పుడు వారు యెరూషలేముకు వచ్చారు. ఇది మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనబడుతుంది. యెరూషలేముకు వచ్చి వాడు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. చూడండి, వాస్తవానికి యేసుక్రీస్తు పుట్టింది అక్కడ పశువుల పాకం, రాజభవనంలో పుట్టలేదు. కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ టాకింగ్, వారి యొక్క మాట్లాడే విధానం, ఆలోచన విధానం ఎలాగుంది అంటే యేసుక్రీస్తులో ఒక రాజును వాళ్ళు చూడగలిగారు. అందుకే వారు అర్పించినటువంటి ఆ అర్పణలలో మరి బంగారము రాజరికానికి గుర్తుగా అర్పించారు. మట్టలాదివారం రోజు మరి యేసు ప్రభు భారవాహిక గాడిద పైన ఎక్కి పెడుతూ ఉంటే ప్రజా సమూహం ఏమన్నారు అంటే, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును కాక. ఏ ఉద్దేశంతో వారు అలా అన్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి వారిలో ఆయన ఒక రాజుగా చూడగలిగారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు అని ప్రవక్త అయినటువంటి జకర్యా ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సో ప్రాఫిట్ కుడ్ సీ హూ ఈజ్ జీసస్, ద కింగ్ ఇన్ జీసస్. ఇక్కడ జకర్యా ప్రవక్త యేసుక్రీస్తులో రాజును చూడగలుగుతా ఉన్నాడు. ప్రియులారా, దీన్ని ఏమంటారు అంటే అంతర్దృష్టి అని అంటారు. అంటే ప్రభువును మనము చూచేటువంటి విధానంలో చూడాలి. కొంత రెండవదిగా ఈ సిలువ పైన వేలాడుతున్నటువంటి దొంగ అక్కడ మనం చదువుకుంటాము. చూడండి, 42వ వచనంలో ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా ఇక్కడ ఈ బందిపోటు దొంగ యేసుక్రీస్తు ప్రభువును చూచినప్పుడు అతనిలో విశ్వాసం అనేటువంటిది కలిగింది. విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. పిల్లలు చాలామంది ఈ లెంటన్ డేస్లో, అంటే సిలువ
దినాల్లో, సిలువ ధ్యాన దినాల్లో సిలువను గురించి ఎన్నో వర్తమానాలు వింటారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి అనేకమైనటువంటి విషయాలు వింటారు. కానీ బైబిల్ ఏమని చెబుతుంది అని అంటే, కేవలం వింటే సరిపోదు, ప్రభువుని చూచి ఆయన్ను విశ్వసించాలి. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియ. ఎన్ని సిలువ వర్తమానాలు విన్నా ప్రభువును విశ్వసించకపోతే వాటి వల్ల ఉపయోగం అనేది లేనే లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుకున్నాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. కుమారుని చూచి, యేసును చూచి, కుమారుని చూచి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును చాలా మంది చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమని చదువుతున్న వాక్యంలో, ఆయనను చూచి, యేసు అంటున్నాడు, ఆయనను చూచి. ఆయన చాలా మంది చూస్తున్నారు. అక్కడ మొదటి బందిపోటు దొంగ చూస్తూ ఉన్నాడు, సిలువలు వేసినటువంటి సైనికులు ఆయన చూస్తూ ఉన్నారు, ఇంకా ఎంతోమంది జన సమూహాలు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ విశ్వాసం ఉంచుట అనేది ఈ దొంగలో మనం చూడగలుగుతాం. చూడటానికి సరిపోదు ప్రియ. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని పొందుటే నా తండ్రి చిత్తము. ఇతను విశ్వసించాడా లేదా అంటే, విశ్వసించాడా అని మనం రూఢిగా చెప్పగలం. ఎందుకు అంటే అక్కడ ఏమంటున్నాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అని అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈయన చనిపోతాడు, చనిపోయిన తర్వాత కూడా ఈయన తిరిగి లేస్తాడు, ఈయన మళ్ళీ కూడా వస్తాడు, ఈయన మళ్ళీ కూడా వస్తాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు మళ్ళీ వస్తావు, నీవు రాజ్యంతో వస్తావు. కాబట్టి ఈయనలో ఆ విశ్వాసం అనేటువంటిది కలుగుతూ ఉంది ప్రియులారా. విశ్వాసం అనేటువంటిది కంటికి కనిపించేటువంటి వస్తువు కాదు, అది అంతరంగంలో ఏర్పడేటువంటి గొప్ప ప్రక్రియ. ఈ వ్యక్తి ఎందుకు అలాగ మాట్లాడుతున్నాడు అంటే, ఇతని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎటువంటి విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసానికి ముంగుర్తుగా ఆ విధంగా మాట్లాడతాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయం. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని. అంటే పునరుద్ధానము ప్రియ. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఈయన యేసు ప్రభు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి విశ్వసించాడు. ఏదైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ఈయన హృదయంలో విశ్వాసం ఉంచాడు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి విశ్వసించి నోటితో ఒప్పుకుంటా ఉన్నాడు ప్రియ. నోటితో ఒప్పుకుంటా ఉన్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు నా పాపముల కొరకు మరణించాడు,
ఆయన సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు అని ఈ ఒప్పుకోలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ ఒప్పుకోలులోనే రక్షణ అనేటువంటిది దాగి ఉంది పిల్లలు. అందుకే అక్కడ రక్షణ గురించినటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అని చదువుతా. కాబట్టి హిడెన్ ఫెయిత్, హీ హ్యాస్ అన్ హిడెన్ ఫెయిత్ అంటే దాచబడి ఉన్నటువంటి విశ్వాసాన్ని, కంటికి కనబడినటువంటి విశ్వాసాన్ని ఈ బందిపోటు దొంగ కలిగి ఉన్నాడు. విశ్వాసం అనేది కంటికి కనిపించదు, అయితే అది విశ్వాసం ఉంచామా లేదా అనేది నోటి మాటను బట్టి బయటకు వినపడుతుంది పిల్లరా. అందుకే హీ వాస్ నాట్ ఇన్ సైలెంట్. ఇమీడియట్లీ హీ స్పోక్ టు జీసస్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ ఫెయిత్ ఇన్ హిస్ హార్ట్ ఆఫ్ హార్ట్స్. తన హృదయాంతరంగంలో విశ్వాసము పొందుకొని సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండకుండా వెంటనే ప్రభువుకు ప్రార్థన చేస్తారు. ఇది రెండవది. పోతే మూడవదిగా చూడండి, 41వ వచనంలో ఏమని చెప్తున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అంటున్నాడు. మనము చేసిన వాటికి అంటున్నాడు. మనము చేసిన వాటికి ఏం చేశాడు ఆయన? నేరం చేశాడు పిల్లల. ఎన్ని నేరాలు చేశాడో, ఎంతమందిని హతమార్చాడో, పైగా బందిపోటు దొంగ అని పిలువబడతా ఉన్నాడు. మరి ఎన్ని దొంగతనాలు చేశాడో మనకు తెలియదు, ఎంతకాలం నుంచి అలా చేశాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ హీ కన్ఫెస్డ్ హిస్ ఎర్రర్స్ ఆర్ మిస్టేక్స్ ఆర్ సిన్స్. అయితే ఈ వ్యక్తి అక్కడ తన పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు. తన పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మనం చేసాం నేరం, మనం తప్పు చేసాం, మనం పాపం చేసాం, అందుకే శిక్షను మనం అనుభవిస్తూ ఉన్నాము. వీళ్ళ ఇవన్నీ ఏమంటారంటే హిడెన్ థింగ్స్ అని అంటారు. అంటే కనిపించినటువంటి కార్యాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకైతే ఇది మనం చేసిన వాటికి తగిన ఫలము మనం పొందుచున్నాం. మనం కార్యం చేసాం, మనం నేరం చేసాం. ఎవరితో అంటున్నాడు? మొదటి దొంగతో అంటున్నాడు. ఎక్కడ అంటున్నాడు? శిలువ మీద వేలాడుతూ అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క సముఖంలో తన పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ పాపకు ఒప్పుకోలు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. అరే ఒప్పుకుంటే కదా దేవుడు క్షమించేది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖమందు ఈ బందిపోటు దొంగ తన పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు పిల్లలు. దేవుని సముఖమందు ఒప్పుకుంటా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉదాహరణ తెలియజేసి మాట్లాడి స్పష్టంగా తప్పు చేసింది ఎవరో కాదు నువ్వే అని అన్నప్పుడు దావీదు హీ డిడ్ నాట్ హైడ్ హిస్ సిన్. తన పాపమును కప్పుకోలేదు. ఇలా తన పాపమును దాచిపెట్టట్లేదు. ఏమని చెప్తున్నాడు? నేను పాపము చేసి తిని ఐ సిన్డ్ అంటున్నాడు. నేను పాపం చేశాను అంటున్నాడు. దేవుడు అదే ఆశ కోరుకునేది. దేవుడు అదే కోరుకుంటాడు. పిల్లల ఆదాము నేను తినవద్దన్న వృక్షఫలాలను తిన్నావా అని అంటే
నేను తిన్నాను అని అంటే దేవుడు చాలా సంతోషించుండేవాడు. కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే నేను నా తమ్ముడిని చంపేశాను అని అంటే దేవుని జడ్జిమెంట్ వేరుగా ఉండేది. ఈ పాపకు ఒప్పుకోలు అనేటువంటిది సిలువ దగ్గర జరగాలి ప్రియులారా. అసలు యేసు ప్రభు సిలువ వేయబడిందే పాపాన్ని క్షమించేదానికి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక సిలువ దగ్గర పాప క్షమాపణ అనేటువంటిది ఉంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 21:7. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేశాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, దేవునికి దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయారు. విషసర్పాలు వచ్చాయి. అనేక మంది అప్పటికే చనిపోయారు. ఇంకా కొద్దిమంది మరణానికి సమీపంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు వచ్చి మోషేతో అంటున్నారు, మేము దేవునికి నీకు విరోధంగా మాట్లాడాం, పాపం చేశాం అని అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకుంటే దేవుడు పరిష్కారం అనేటువంటిది కల్పిస్తాడు. సిలువ దగ్గర పాపపు ఒప్పుకోలు అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్, తప్పకుండా జరగాల్సినటువంటి కార్యం. ఈ బందిపోటు దొంగ ఏమంటున్నాడంటే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము. మనము చేసిన దానికి అన్న దాంట్లోనే తాను నేరస్తుడు అనేటువంటి దాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. తాను పాపం చేశాను అన్నటువంటి దాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. చూడండి, పాపమును ఒప్పుకోవటం వలన దేవుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఏమని జడ్జిమెంట్ ఇస్తున్నాడు? ఇతను నీతిమంతుడు. అతనేమంటున్నాడు? నేను పాపిని అంటున్నాడు. కానీ దేవుడు నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. ఎందుకు, ఎప్పుడు అంటే అతను తన పాపమును ఒప్పుకొనిన తర్వాత, దేవా పాపినైనా నన్ను క్షమించు అని అడిగిన తర్వాత దేవుడు అక్కడే ఒక తీర్పునిస్తా ఉన్నాడు. ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు, ఇతడు నీతిమంతుడు అని. ప్రియులారా, దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఎవరు ప్రభువు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ నిజమైనటువంటి హృదయంతో వేడితే వారిని తప్పకుండా ప్రభువు క్షమిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఎవరైనా సరే ప్రియులారా, ఎందుకు అంటే యేసుక్రీస్తు మనుషులందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువలో రక్తం కార్చాడు.
కాబట్టి సిలువ దగ్గరికి ఎవరు వచ్చినా, ఎవరు వారి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నా దేవుడు వారిని క్షమిస్తాడు. ఇక్కడ తెలియని రీతిగానే, అనుకోని రీతిగానే ఈ సిలువ మీద వేలాడుతున్నటువంటి బందిపోటు దొంగ తన యొక్క నిజస్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. తన నేరాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. తన పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియుడా, అది డైరెక్టా ఇండైరెక్టా అనే తర్వాత సంగతి. కానీ ప్రభు సముఖం ముందు తాను దోషిని అన్న సత్యాన్ని ఆ దొంగ ఒప్పుకుంటా ఉన్నాడు. ఇది మూడవది. అంటే కొన్ని హిడెన్ థింగ్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. దాగి ఉన్నటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం. సరే, నాలుగవదిగా చూడండి, అదే 41వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఈయన ఏ తప్పిదము చేయలేదు అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. అంత ధైర్యంగా ఆయన నిర్దోషత్వాన్ని గురించి ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు పత్రికల్లో శిష్యులు ప్రభు యొక్క నిర్దోషత్వం గురించి మాట్లాడారు. మరి పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు అంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు అంటాడు. ఆయన పాపం చేయలేదు అంటాడు. యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాశాడు ఒకసారి చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పత్రికల్లో వాడు తెలియజేశాడు, బహిరంగంగా ఈయన తెలియజేస్తా ఉన్నాడు. ఇలా చూడండి, ఈ విత్ ఇన్ అవర్స్ అంటే కొన్ని గంటల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిర్దోషత్వం గురించి ఈ బందిపోటు దొంగ నిర్భయంగా ప్రకటిస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. 7:20 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. చాలు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువుని గురించి చెప్పన్నటువంటి మాటలు, ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. చూడండి, ఆ సిలువ శిక్ష సమయంలో ఎంతో మంది ప్రభువును మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఈయన ఎంత నేరం చేశాడు, లేకపోతే ఈ విధంగా శిక్ష పడదు కదా. కానీ ఈ బందిపోటు దొంగ మాత్రం అంటున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రియులు, ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి, ప్రభు యొక్క నిర్దోషత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అది. మనం జనరల్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆగి ఆలోచన చేసినప్పుడు ఈ 3-4 వచనాల్లోనే చాలా విషయాలు దాచబడినటువంటివిగా కనబడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క నిర్దోషత్వం గురించి ఆ విధంగా సాక్షిస్తూ ఉన్నాడు. సరే, మళ్ళీ 41వ వచనం 42వ వచనం చదువుతాం. చూచి యేసు చాలు ప్రియులారా, 5వదిగా ఇప్పుడు మనం గమనించాం. ఎన్నైనా 3 4 5వదిగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమంటాడంటే,
యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును, నన్ను జ్ఞాపకం చేసుకును అంటున్నాడు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యములో ప్రవేశించేదానికి తను తాను సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ఈ నన్ను అనేటువంటి 2 అక్షరాల పదం ఎలాంటిది అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ప్రియులారా, హీ వుడ్ సీ నో వన్ దట్ టైం. ఎవరి వైపు ఆయన చూడటం లేదు. అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ వైపు కానీ, సైనికుల వైపు కానీ, ఆ మొదటి బందిపోటు దొంగ వైపు కానీ, ప్రధాన యాజకులు అక్కడ ఇంకా ఎవరెవరైతే వాళ్ళ వైపు చూడట్లేదు. కానీ తన గురించి తాను మాట్లాడుకుంటా ఉన్నాడు. యేసు సూగు దీర్ఘం ఉందా అక్కడ? సింపుల్గా కాదు ప్రియులారా, అంటే ఎంతో గంభీరమైనటువంటి స్వరం అది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి దీర్ఘం తీసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే తాను ఏదైతే ప్రార్థిస్తున్నాడో లేక చెప్పాలనుకుంటున్నాడో అది ప్రభు ఖచ్చితంగా వినాలి అన్న దృక్పథంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరైనా పిలిచేటప్పుడు కొంచెం వాడు దూరంగా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? సింపుల్గా ఇక్కడి నుంచి పిలుస్తామా? ఊరికే చిన్నగా మనం పిలం. ఏం చేస్తాము? వాళ్ళకి వినపడేటువంటి విధంగా కొంచెం రాగం తీసి పిలవడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి యేసు అంటే ఖచ్చితంగా నా ప్రార్థనను వినాలి అనే దృక్పథంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం సుంకరి గురించి చూసాం కదా, అక్కడ ఒక మాట, అక్కడ ఏమని చదువుకున్నాం? ఆకాశం వైపు కనులెత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చును. ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. సురఫినక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసిందట. పిల్ల సింపుల్గా అనలేదు, దావీదు కుమారుడా నన్ను కరుణించే అనట్లేదు. అక్కడ కేకలు వేసినట్టుగా మనం చూస్తాం. ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. అంటే ఖచ్చితంగా ప్రభువు వినాలి, ఖచ్చితంగా ఆయన నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, ఖచ్చితంగా ఆయన నాకు సహాయం చేయాలి అనే ఒక గొప్ప నిర్దిష్టమైన ఉద్దేశంతో మాట్లాడేటువంటి పదజాలం అది. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఎవరికి వారే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరు క్షమించబడతారో వారే దేవుని రాజ్యంలోని ప్రవేశిస్తారు. అక్కడ ప్రభు అనేది కూడా ఇండిపెండెంట్ వర్డ్. అది ప్రభు ఏమన్నాడంటే నేడు నీవు అంటాడు. నీవు అంటే ఇంకా పక్కన వాళ్ళని ఉద్దేశించింది కాదు, అది అతని గురించి మాట్లాడిన మాటే. నేడు నీవు అంటే నీవు ఒక్కడవే అని అర్థం. అంటే ఎవరు రక్షింపబడితే వారే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఎవరు పాప క్షమాపణ పొందితే వారే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. పిల్లల సాల్వేషన్ ఈస్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. రక్షణ అనేటువంటిది బదిలీ చేయబడేటువంటిది కాదు పిల్లల. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, చాలా ప్రతివాడు అంటే అందరూ అని అర్థం. పౌలు అపోస్తుల కార్యంలో మాట్లాడతాడు 17వ అధ్యాయం. ఏమంటాడంటే అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు నేను ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నారు. అందరూ అంతటా. ఇంట్లో 5 మంది ఉన్నారనుకోండి, 5 మంది కూడా మారు మనసు పొందాలి. భార్య మారు మనసు పొందితే ఆమె రక్షణ భర్తకు రాదు, భర్త రక్షణ పొందితే ఆ రక్షణ భార్యకు రాదు. పిల్లలు రక్షణ పొందాలి.
తల్లిదండ్రుల రక్షణ పిల్లలకి రాదు, పిల్లల రక్షణ తల్లిదండ్రులకు రాదు. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి పాప క్షమాపణ వాళ్ళదే. కనుక ఇక్కడ ఒక పాఠాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వ్యక్తిగత సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. పిల్లలు ఎవరికి వాళ్ళే. ఇక్కడ మొదటి దొంగ వైపు ఇతను చూడటం లేదు, కేవలం యేసు ప్రభు వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు. కేవలం యేసు ప్రభు మాత్రం వైపే కాకుండా కేవలం తన వైపు మాత్రమే చూసుకుంటా ఉన్నాడు, పక్క వాళ్ళ వైపు చూడటం లేదు. కొన్నిసార్లు కొద్దిమంది భక్తి ఎలా ఉంటుందంటే ఇతరుల భక్తి పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాప్తిసం తీసుకుంటే మేము బాప్తిసం తీసుకుంటాం, వాళ్ళు మందిరానికి వస్తే మేము మందిరానికి వస్తాం, వాళ్ళు పాటలు పాడితే మేము పాటలు పాడతాం. పిల్లల అట్లాంటిది కాదు. వ్యక్తిగత జీవితంలో మరి దేవునితో సత్సంబంధాలు ఎవరికి వాళ్ళే కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా రక్షణ విషయంలో ఎవరి రక్షణ వాళ్ళదే. కనుక ఏమంటాడంటే నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇలా దీంట్లో మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మ అక్కడ పనిచేస్తా ఉంటాడు. ప్రభు యొక్క మాటలు ప్రకటించబడేటువంటి స్థలంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. కనిపించని పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 3వ వచనం. దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియదు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవ్వరు కూడా యేసు ప్రభు అని చెప్పలేడంట. పిల్లలు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించేలా నీవు రక్షింపబడదు అని ఇందాక చదువుకున్నాను. కాబట్టి కనిపించని పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయు. ఇప్పుడైతే మనం ఇంకా పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. రక్షణ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ సిలువ పైన ఉన్నటువంటి దొంగ ప్రభు యొక్క పునరుద్ధానమును ప్రత్యక్షంగా చూడకపోయినా దాని గురించి మాట్లాడాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు మనకి ఫెసిలిటీ ఏంటి, మనకున్నటువంటి సదుపాయం ఏంటంటే ప్రభువు తిరిగి లేచిన సంగతి కూడా మనకు తెలుసు. ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నాడనే సంగతి కూడా మనకు తెలుసు. ఆయన సమాధి చేయబడిన ఆ సమాధి ఈ రోజు వరకు కూడా తెరవబడి ఉంది అనే సంగతి కూడా మనకు తెలుసు. అప్పుడు సువార్త అంతా ప్రకటించబడలేదు, ఏది ఆ ప్రభు చనిపోయేటువంటి సమయంలో. ఇప్పుడైతే సువార్త ధారాపాతంగా ప్రకటించబడుతూ ఉంది. ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి రక్షణ పొందేదానికి? ఒకే ఒక అవకాశం. ఇప్పుడైతే మనకి అన్కౌంటబుల్ ఆపర్చునిటీస్, లెక్కలేనన్ని అవకాశాలు దేవుడు
ఇస్తా అన్నాడు పిల్లలు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వైపు తిరగాలి. దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకోవాలి. దేవునితో సమాధాన పడాలి. దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. దేవుని ద్వారా పరిశుద్ధపరచబడి అనుభవానికి రావాలి. దేవుని వాగ్దానాన్ని సంపాదించుకోవాలి. కనుక ఈ రెండవ దొంగలో దాగి ఉన్నటువంటి విశేషాలు కొన్ని మాత్రం మనం పరిశీలించాము పిల్లలు. ఇవన్నీ మరి సుమారుగా షార్ట్ టైంలో జరిగినటువంటి కార్యాలు. యేసు ప్రభు సిలువ వేయబడేటువంటి టైము ఉదయం 9 గంటలకి, ఆయన మరణించినటువంటి సమయం దాదాపు 3 గంటలు. 3 గంటలకి ఆయన సుమారుగా చనిపోయాడు. అంటే 9 నుంచి 3 వరకు ఎన్ని అవర్స్? 6 గంటలు. ఈ 6 గంటల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా జరిగిపోయాయి. వితిన్ 6 అవర్స్, 6 గంటల్లో మరి ఇటువంటి గొప్ప కార్యాలు జరిగింది. ఏంటి అంటే, మొదటిగా he could recognize who is Jesus. యేసు ఎవరో అనేటువంటిది ఈ బందిపోటు దొంగ మొట్టమొదటిగా గుర్తించాడు. ఈ గుర్తింపు చాలా ప్రాముఖ్యం. ఈ గుర్తింపు చాలా ప్రాముఖ్యం. ఈ గుర్తింపు చాలా ప్రాముఖ్యం. తర్వాత గుర్తించిన తర్వాత హీ రియాక్టెడ్, అంటే దానికి ప్రతిస్పందించాడు. ఈ రియాక్షన్ అనేటువంటిది లేకపోతే, ప్రతిస్పందించడం అనేటువంటిది లేకపోతే we can't see the acts of God. దేవుని కార్యాలను మనము చూడలేము ప్రియులారా. యేసుక్రీస్తు ఎవరో అనేటువంటిది గుర్తించాడు. తర్వాత దానికి ఆయన ప్రతిస్పందించాడు. ఈ ప్రతిస్పందన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. మొదటి దొంగలో ప్రతిస్పందన లేదు. మొదటి దొంగ ఏమనుకున్నాడు? ఈ సిలువ మీద నుంచి మమ్మల్ని రక్షించు అంటున్నాడు. ఈ సిలువ మీద నుంచి మమ్మల్ని తప్పించు అంటున్నాడు. కానీ నిజంగా ఆ పరలోకం గురించిన గ్రహింపు అనేటువంటిది మొదటి దొంగలో లేదు. ఆత్మరక్షణ గురించిన గ్రహింపు మొదటి దొంగలో లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, ఈ రెండవ దొంగ యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అంటున్నాడు కదా. నన్ను అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అతని గురించే. ఇంకా కొంచెం చెప్పాలంటే, ఇంకొంచెం లోతుగా చెప్పండి. నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏమా? తనలో ఉన్నటువంటి ఆత్మను గురించి. అది ఇంపార్టెంట్ పిల్లలు. తనలో ఒక ఆత్మ ఉందని, ఆత్మకు మరణం లేదని, అది కూడా తిరిగి బ్రతుకుతుంది అని ఈ గ్రహింపు అతనిలోకి వచ్చేసింది. నన్ను జ్ఞాపకం చేసుకుంటే తనకు భౌతిక శరీరాన్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళమని చెప్పడం కాదు. అది ఆ నన్ను అనేటువంటి ఆ పదజాలము తనలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించినటువంటి పదజాలము. తర్వాత తాను ఆయన సిద్ధపరచుకున్నాడు. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి సిద్ధపరచుకున్నాడు. ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఏమని పొందుకున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఆ వాగ్దానంలో పాప క్షమాపణ అనేటువంటి దాగి ఉంది. దేవుడు అతనికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది దాగి ఉంది. ఇంకా నీవు నిర్దోషివి అన్నట్టు ప్రియుల పరదేశంలో ప్రవేశించే వాళ్ళంతా కూడా మరి పాప క్షమాపణ పొందినటువంటి వాళ్ళే ప్రవేశిస్తారు. అందరూ ప్రవేశించలేరు. కనుక ప్రభు యొక్క వాగ్దానాన్ని అతను స్వతంత్రించుకున్నాడు. ఇంకా ఏం చేస్తాడు అంటే, తన గురించి తాను సాక్ష్యం చెప్పుకోవడం మాత్రమే కాకుండా ప్రభు యొక్క నిర్దోషత్వం గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. We need to testify about our God's love, compassion, kindness, holiness, purity.
మన దేవుని యొక్క ప్రేమను గురించి, పవిత్రతను గురించి, ఆయన యొక్క క్షమాపణ గురించి, దయను గురించి, జాలిని గురించి మనం ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ఇంకా ఈయన ఏం ప్రకటించాడంటే సువార్త కూడా ప్రకటించాడు. అంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే హీ బిలీవ్డ్ జీసస్ రెజరక్షన్, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి కూడా ఇతను విశ్వసించాడు. కనుక ఆ సిలువ దగ్గర ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ఇంకా తన పాపమును అక్కడ ఒప్పుకున్నాడు. మనం చేసిన దానికి అని చెప్తా ఉన్నాడు. హీ కన్ఫెస్డ్ హిస్ సిన్, హిస్ మిస్టేక్స్, తన తప్పులను తాను ఒప్పుకున్నాడు. ఇవన్నీ వితిన్ 6 hours అరౌండ్ ఇంచుమించు 6 గంటల్లోనే ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈ సిలువ దినాల్లో దేవుడు మనకు అనేక అవకాశాలు అనేవి ఇచ్చాడు. ప్రభువు మనకు ఎంతో అందుబాటులో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా మనం ప్రభువును సరైన విధానంలో గుర్తించకుండా ఉంటే ఆ గుర్తించే జ్ఞానం కొరకు, గ్రహింపు కొరకు మనం ప్రార్థించాలి. మనం దేవుని గురించి ఆలోచించే కొలది ఆయన మనకు అర్థమవుతాడు. ప్రభువుని గురించి ఆలోచించే కొలది ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తే గాడ్ విల్ బి నోన్ టు us. దేవుడు మనకు అర్థమవుతాడు. ఇలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఆ 2వ బందిపోటుగా కొన్ని గంటల్లోనే మీరెవరో అనే సత్యాన్ని గుర్తించారు. తానెవరో అనే దాని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మీ నిర్దోషత్వం గురించి ప్రకటించాడు. మీ నిత్యరాజ్యానికి సిద్ధపడ్డాడు. మనుషుల వైపు చూడలేదు. తన గురించి తాను ఆలోచించాడు. తన ఆత్మను గురించినటువంటి గ్రహింపును పొందుకున్నాడు. ప్రభా, మా జీవితంలో ఎన్నో వర్తమానాలు వింటా ఉన్నాం. ఒకవేళ మాలో ఇంకా ఎవరికైనా అటువంటి గ్రహింపు లేకపోతే అటు గ్రహింపు దయచేయండి. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు సిలువలో మీరు ప్రాణం పెట్టారు. సిలువలో పాప క్షమాపణ కలదు. సిలువలో వాగ్దానము కలదు. సిలువలో నిత్య జీవము కలదు. మా ప్రభా, ప్రజలు మీ వైపు చూడగలిగినట్లుగా సహాయం చేయండి. పాపమును ఒప్పుకుంటే క్షమించేటువంటి దేవుడు ఆయన, మీ సిలువ రక్తము ద్వారా మానవులను నిర్దోషుడిగా తీర్చేటువంటి దేవుడు ప్రభా. ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఇంకా మేము మెరుగక అనేకులు నశించిపోతున్నారు. ఆయన ప్రభా, కనికరించండి, సహాయం చేయండి. అందరూ కూడా మీ వైపు చూడగలుగుతూ కృపదయించండి. అందరూ మీ అందరి విశ్వాసం ఉంచగలిగినట్లు సహాయం చేయండి. అందరికీ మీరు ఆయన మీ రాజ్యంలో స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు మీ అందరూ విశ్వాసం ఉంచిన వారు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. కనుక ఈ సత్య ప్రపంచం అంతా గుర్తెరిగి మీ వైపు తిరుగునట్లుగా కృపదయించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు మనకి పీటీసీ బైబిల్ ట్రైనింగ్ క్లాస్ యథావిధిగా ఉంటుంది. కాబట్టి రండి. ఇంకా